బాహుబలి, బాహుబలి 2, త్రిబుల్ ఆర్ చిత్రాలతో దర్శక ధీరుడు రాజమౌళి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఇటీవల మహేష్ పుట్టినరోజున ప్రీ లుక్ రిలీజ్ చేశారు. నవంబర్లో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు. అయితే జక్కన్న ప్లాన్ మామూలుగా లేదు అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ జక్కన్న ప్లాన్ ఏంటి? లెట్స్ గో చూసొద్దాం. రాజమౌళి SSMB 29 ఫస్ట్ లుక్ని చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారట. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. గతంలో త్రిబుల్ ఆర్ మూవీని హాలీవుడ్లో ప్రమోట్ చేసినప్పుడు జేమ్స్ కెమెరూన్ రాజమౌళిని ప్రత్యేకించి అభినందించడం, హాలీవుడ్లో సినిమా తీసే ఉద్దేశం ఉంటే తనని సంప్రదించాలని చెప్పారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న మూవీ కోసం జేమ్స్ కెమెరూన్ని కాంటాక్ట్ చేశారని, ఫస్ట్ లుక్ ఆయన చేతుల మీదుగా రిలీజ్ కావడం ఖాయమని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమా గురించి వినిపిస్తున్న మరో వార్త ఏంటంటే ఇందులో సనాతన ధర్మం గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. అందుకనే మహేష్ బాబు ప్రీ లుక్లో లాకెట్, అందులో రుద్రాక్ష, త్రిశూలం, నందీశ్వరుడు చూపించారు. అలాగని పూర్తిగా సనాతన ధర్మం గురించి కాకుండా ప్రకృతిని ప్రేమించాలని, మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందనే విషయాన్ని కూడా చెప్పబోతున్నారట. మొత్తానికి ఈ సినిమాలో డెవోషనల్ టచ్ ఉండబోతుందని తెలిసింది. ఆస్కార్ అవార్డు విన్నర్ MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. మరి ప్రచారంలో ఉన్నట్టు జేమ్స్ కెమెరూన్తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయిస్తే మరింత క్రేజ్ రావడం ఖాయం.